అనమాట. సో మా దేశరాజ్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. సారీ టు స్టాప్ యూ. ముందుగా వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు అండి. చాలా రోజుల తర్వాత కలిసాము. జీ5లో ఇప్పటికీ ద బిగ్గెస్ట్ హిట్ రెక్కీ వెబ్ సిరీస్ అండి. ఇప్పటికి కూడా హయ్యెస్ట్ కంప్లీషన్ రేట్ రెక్కీకే ఉంటుంది. అదే రేంజ్లో మళ్ళీ విరాటపాలెం వస్తుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆ విరాటపాలెం కింద ట్యాగ్ లైన్ ఉందండి, పీసీ మీనా రిపోర్టింగ్. దాన్ని ఫ్రాంచైజ్ చేయబోతున్నాం. ఇప్పుడు విరాటపాలెం తర్వాత పీసీ మీనా ఇంకో ప్లేస్కి వెళ్తుంది. అంత లాంగ్ రన్ ఉండబోతుంది ఈ సిరీస్కి. అండ్ దివ్య, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా అద్భుతమైన కథ రాసుకొని వచ్చారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ బికాస్ షీఈ్ అవర్ ZX ఎంప్లాయ్. ఆ కథ విన్నాక ఖచ్చితంగా దీన్ని ఒక మంచి ఫ్రాంచైజ్ బిల్డ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత లిమిటెడ్ బడ్జెట్లో ఈ కథని ఇంత అద్భుతంగా ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు, ఎవరు తీయగలుగుతారు అంటే ఫస్ట్ వచ్చిన పేరు శ్రీరామ్ గారి పేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. రెక్కీ ఎంత పెద్ద హిట్ అవుద్దో అంతకంటే పెద్ద హిట్ అవుద్ది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ డైరెక్షన్ ఎవరు అంటే కృష్ణ గారు రాగానే ఇంక మేము ఫుల్ రిలాక్స్ అయిపోయాము. అసలు ఇంకా షూట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, సారీ మొత్తం చూసుకుంటారు అని. ఈరోజు చూస్తుంటే కూడా ఆయన స్టైల్లోనే ఉంటుంది, రెక్కీ స్టైల్లో చాలా ఫాస్ట్గా. అండ్ స్క్రీన్ ప్లే వాజ్ వెరీ వెల్ రిటర్న్ బై విక్రమ్. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్, వీ నీడ్ ఎ లాంగ్ అసోసియేషన్ విత్ యూ. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే శ్రీరామ్ గారు పంపిన ఆప్షన్స్లో ఫస్ట్ నుంచి కూడా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అభిజ్ఞ. ఎందుకంటే షీఈస్ లుకింగ్ లైక్ ఎ పర్ఫెక్ట్ కాప్. సో అందుకే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అందుకే పీసీ మీనా ఫ్రాంచైజ్ అవుతుందని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఇంకా ఇది ఎలా ఉండబోతుందంటే అండి, సకుటుంబ సపరివార సమేతంగా చూడొచ్చు. అందరూ ఉత్కంఠంగా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చూస్తారు. దెర్ ఈజ్ అ హై స్కోప్ ఫర్ ద బింజ్ వాచ్. మొదలు పెట్టారంటే చివరి దాకా చూసేస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ వాజ్ రియల్లీ అమేజింగ్. రెక్కీలాగే ట్విస్ట్లతోని ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా, బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా వెళ్తుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఈ ఇయర్ మేము సంక్రాంతికి వస్తున్నాంతో మొదలుపెట్టాము. విరాటపాలెంతో ఒక మంచి హిట్తో దీన్ని కంటిన్యూ చేస్తాము. అండ్ జీ5 లోగో మారింది కానీ కాంటెంట్ మాత్రం అంతే స్ట్రాంగ్గా రాబోతుంది. ప్రతి నెల ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేయబోతున్నాము. విరాటపాలెంతోనే అది ఆరంభం కాబోతుంది విత్ ద బిగ్ హిట్ ఆఫ్ విరాటపాలెం. యా, నేను అంటుంది ఏంటంటే మూఢనమ్మకాలను వదిలేయండి, నమ్మకంతో జీ5కి సబ్స్క్రైబ్ అయ్యి విరాటపాలెం చూడండి. డెఫినెట్గా యూ విల్ గెట్ ఎంటర్టైన్. అండ్ అడ్డమైన బొమ్మలలో పైరసీ సైట్లలో చూడకండి, ఎందుకంటే పీసీ మీనా వచ్చి పట్టేసుకుంటుంది మిమ్మల్ని, మీ ఇష్టం. షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీ5 అండ్ వాచ్ ఇట్. విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీరామ్ గారు. ఈ లిమిటెడ్ బడ్జెట్లో ఇంత క్వాలిటీతో తీయగలిగేది ఆయన మాత్రమే. నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఆయన సీరియల్కే హెలికాప్టర్ని దించుతారు. అర్థం చేసుకోండి వెబ్ సిరీస్ని ఎంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీన్ని ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ చేయాలి, ఇంకా అద్భుతమైన కథలు చేయాలి. కృష్ణ గారు, మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి యూ నీడ్ టు గెట్, మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, మీరేమో బయటకు వచ్చి మాట్లాడరు. మీరు మాట్లాడాలి సార్, బికాజ్ యువర్ మేకింగ్ ఈజ్ యూనిక్. చాలా ఫాస్ట్గా అద్భుతంగా తీయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. పొగుడుతున్నాను, నెక్స్ట్ అన్ని కూడా మీరే డైరెక్ట్ చేయాలి. ఓకే. అండ్ చివరిగా టు ఆల్ ద ప్రొడక్షన్ హౌసెస్ హూ ఆర్ అసోసియేటింగ్ విత్ జీ5, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఎంత కష్టపడిపోతారు ప్రొడక్షన్ హౌసెస్ అంటే ఆ కష్టం తెలిసిపోతుంటుంది. బట్ ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తారు. దాంట్లో ఫస్ట్ ఉండే ప్రొడక్షన్ హౌస్ మా శ్రీరామ్ గారిదే. అసలు మేము సీరియల్ చూస్తుంటే ఎక్కడో కాశ్మీర్లో ఉంటుంది కెమెరా. ఏంటి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా థ్యాంక్స్ టు ఎవ్రీబడి, స్పెషల్లీ మా జీ5 మార్కెటింగ్ టీం వాళ్ళు. ఇప్పుడే ఇక్కడ బ్లడ్ వామిటింగ్ చేయించారు. ఎలా వస్తాయి ఈ ఐడియాలు అసలు, నిజంగా మామూలు తోపులు. ఆ తర్వాత కాంటెంట్ టీం సిద్ధార్థ్ అసలు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు. అండ్ డెడ్ లైన్స్, టైట్ డెడ్ లైన్స్లో టోటల్ ప్రొడక్షన్ హౌస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ జీ అందరూ ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద పనిచేస్తున్నారు. ఇంత కష్టపడుతున్నాం కాబట్టి డెఫినెట్గా ఇది జనాలకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఒక పెద్ద ఫ్రాంచైజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మా హీరో చరణ్. సో చరణ్ గారిని ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తాను సార్, ముందుకు రండి.